ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 7 మృత్యువాత పడ్డారు. అతివేగం, నిర్లక్ష్యం ప్రమాదాలకు ప్రాథమిక కారణాలుగా తెలుస్తున్నాయి. గమ్యానికి చేరాల్సిన వారంతా దారి మధ్యలోనే మృత్యువాత పడడంపై బంధువులు, కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిత్యం ఏదో మూల జరుగుతున్న ప్రమాదాలు ఒళ్లు గగురు పొడిచేలా చేస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. బైక్ని హైదరాబాద్ నుంచి వస్తున్న కారు అత్యంత వేగంగా ఢీకొట్టడంతో తెలకపల్లి మండలం అనంతసాగర్కు చెందిన శ్రీనివాసులు, శేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాలను అప్పగించారు. ఒకే కుటుంబానికి చెందిన బాబాయి, కుమారుడు మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఊహించని రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. అమ్మ, నాన్న, బార్ 5 నెలల కుమారుడితో కలిసి సాయి కుమార్ హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళుతుండగా అనూహ్యంగా డివైడర్ ఢీకొని ఎగిరి వచ్చి మరో కారు వారి వాహనంపై పడింది. ఈ ప్రమాదంలో సాయి కుమార్, ఆయన తల్లిదండ్రులు, భార్య సింధుజ, ఏకైక కుమారుడు విర్షాన్ తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న సాయి కుమార్, విర్షాన్లకు సిపిఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు. తండ్రి, కుమారుడు మృత్యువాతతో ఆ కుటుంబ సభ్యులు విలపించిన తీరు కంటతడి పెట్టించింది. బైక్ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మరేపల్లికి చెందిన ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువుల పెళ్లికి వచ్చి సరుకుల కోసం వెళ్లి విగతజీవిగా మారడంతో కుటుంబీకులు చేరుకుని బోరున విలపించారు. సంగారెడ్డి జిల్లా వాహులాల పీర్ష చెరువులో ఈతకు దిగి మునిగిపోయి 2 మృతి చెందారు. గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన నరేష్, శంకర్ కల్లు తాగి సరదాగా ఈత కొడదామని లోతు తెలియక మునిగి ప్రాణాలు కోల్పోయారు.